ఏంటి స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరు ముందుగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అన్నట్టు ఈ రోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం, అంటే ఆడవాళ్ళకి అందరికీ కూడా ఒక ఫెస్టివల్ టైం అనమాట. ఎందుకంటే ఇంట్లో అయితే అందరూ కూడా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు. అట్లనే నేను కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం అనేది దగ్గర దగ్గర 10:30 అయితే అవుతుంది అనమాట. ఇంకా అమ్మవారి పూజ అయితే అయిపోయింది. నాకు 8:30 లోపల పూజ అంతా అయిపోయింది అనమాట. ఇంకా ఏమంటే ఇంకా అంతా కూడా రెడీ చేసుకుని అంతా ఇంకా మా ఆయన వచ్చేసి టిఫిన్ భోజనం చేసుకుని వెళ్ళినారు. ఇంకా నేను హర్షిపాప అయితే ఇంకా ఒక పద అనేది విడిచలేదు అనమాట. ఇంక చూస్తున్నారా హర్షిపాప. ఇంకా అన్నట్టు నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను, చూసేసేయండి. చూసారు కదా, అమ్మవారు వ్రతం అనేది, వరలక్ష్మి వ్రతం అనేది నేను ఇట్లా చేసుకున్నాను అనమాట. అన్నట్టు మీకు నచ్చిందా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా వరకైతే చాలా బాగా నచ్చింది. ఇంత అమ్మవారు అయితే నిజంగా ఒక చిన్న అమ్మాయి రూపంలో వచ్చి కూర్చున్నట్లే అనిపించింది అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా అన్నట్టు ఎలా ఉందో, ఎలా మీకు నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఒక 5 రకాల పండ్లు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 4 రకాల పిండి వంటలు అనేది చేసుకున్నాను అనమాట. నాకు అస్సలు టైం అనేది లేకపోయింది అనమాట. ఎందుకంటే ఒక అంటే బుధవారం, గురువారం, మంగళవారం, సోమవారం కూడా నేను మేకప్కి అయితే వెళ్ళున్నాను. ఈ 4 days వల్ల నాకు అసలు కుదరలేదు అనమాట వంటలు చేసుకోవడానికి. నేను ఇవన్నీ కూడా నిన్న మాత్రమే చేసుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి చూసినారా వంటకాలు అనమాట. ఇంకా నేను చేసిన వచ్చేసి అండ్ లెమన్ రైస్. ఇది వచ్చేసి లెమన్ రైస్, శనగలు, బఠానీ, ఉల్లగడ్డ, వంకాయ వేసి మసాలా చారు అనమాట. ఇది వచ్చేసి ఓలిగ రసం, అంటే పోలి రసం అనమాట. ఒబ్బట్లు, ఓలిగలు, ఆ తర్వాత చాలా రకాలుగా పిలుస్తారు ఈ ఇది దీంతో బేళ్ళతో చేసిన రసం అనమాట. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పు అనమాట, నానబెట్టుకున్న పెసరపప్పు. ఇంకెంతో ఇష్టమైన బెల్ల పానకం అనమాట. ఇంకా వచ్చేసి చెనుగులు అండి, నానబెట్టుకున్న చెనుగులు, ఉడకబెట్టలేదు, పచ్చి చెనుగులు. ఇంకా వచ్చేసి వడలు అనమాట. ఇంక ఇవన్నీ కూడా నేను వంటకాలు అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లరాయిని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇలా పిల్లరాయిని పెట్టుకుంటే అమ్మవారికి చాలా మంచిది కాబట్టి. ఇంకా చూసారా, ఇంక ఇది వచ్చేసి అమ్మవారు అనమాట. చూసేసేయండి. చూసారా ఎంత అందంగా ఉంది కదండి. నిజంగా చాలా బాగుండింది అనమాట. అన్నట్టు అమ్మవారు అనేది ఎలా నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా తామర పువ్వు అనమాట. ఇది వచ్చేసి నేను ఎప్పుడు కూడా
ఈవినింగ్ అట్లా వెళ్ళేదాని అనమాట, ఫ్రూట్స్ కానీ అట్లా. ఇంక ఈసారి ఏమంటే కొంచెం మార్నింగే వెళ్ళిపోయినాను అనమాట. ఏమంటే తామర పువ్వు దొరికింది. ఒక లోటస్ అనేది, ఒక తామర పువ్వు అనేది 80 రూపీస్ పడిందండి. నాకు డబ్బులు పోయినా అప్పుడు కొనేటప్పుడేమో కొంచెం ఇది అనిపించింది, కానీ ఇప్పుడు అమ్మవారికి నేను మొగ్గగా ఉండింది కొంచెం విడదీసి పెట్టేసరికి ఎంత అందంగా ఉందో అమ్మవారు అయితే. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అమ్మవారు అనేది. చూసారా, ఇంక ఇట్లా అయితే ఇంట్లో అయితే హాల్లో అయితే కూర్చోపెట్టాను అనమాట అమ్మవారిని. నిజంగా అంటే చాలా బాగుండింది అనమాట అమ్మవారు అయితే. నిజంగా చూసారా అన్నట్టు శారీ ఎలా బాగుందో మీకు ఒకసారి చెప్పండి, కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా నాకు హాల్లోనే నాకు దేవుని పూజ గది కాబట్టి ఇంక ఇక్కడ కూడా ఒక నైవేద్యం అనేది అమ్మవారి దేవునికి అనేసి పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఇదే అనమాట. ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేయాలన్నప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి వెండి మొక్కవాడైతే తీసుకొచ్చింది అనమాట. ఇంకా అదే అనమాట ఇది. దానికి అప్పుడు ఏమో దగ్గర 5 to 6 years బ్యాక్ ఇలా స్టోన్స్ అనేది పెట్టున్నాను. ఇంకా నాకెందుకో ఈ మధ్య కాలంలో స్టోన్స్ అనేది కూడా నచ్చలేదండి అమ్మవారికి అనేది. చూసారా అమ్మవారు ఎంతో అందంగా ఉంది కదా. ఇంక ఇది వచ్చేసి ఉప్పు దీపం. శుక్రవారం రోజు ఇంకా ఈ నెల అంతా కూడా శుక్రవారం రోజు పెడితే ఇంకా లాస్ట్ అంటే గురువారం రోజు తీసేస్తారనమాట. ఈ ఉప్పు అనేది మనం ఎక్కడన్నా తొక్కని చోట్ల అనేది పడేసుకోవాలి. అమ్మవారి ముందర అయితే ఇలా ఉప్పు దీపం అనేది పెట్టుకున్నాను అంతే అనమాట. మీకు అన్నట్టు చూసారు కదా, నేనైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది ఇలా జరుపుకున్నాను. ఇంక అంతలోపల ముత్తైదులు అయితే వచ్చారనమాట. వచ్చిన వాళ్ళందరికీ వీడియో తీయడానికి కుదరలేదండి. ఇంక అందుకోసమని కొంతమందికి అయితే తీసినానమాట. నేను ముత్తైదులకి ఈ ఇయర్ వచ్చేసి ఏమి ఇచ్చానని చెప్తాను. ముందు లాస్ట్ ఇయర్ వచ్చేసి దీనికన్నా ఒక చిన్న ప్లేట్ అయితే ఇచ్చాను. అదైతే 25 రూపీస్ అనుకుంటా ఈచ్ ప్లేటు. ఇది వచ్చేసి 35 రూపీస్ అనమాట ప్లేటు. అంటే 10 రూపీస్ అంటే కొంచెం బాగుందనమాట. వెయిట్ బాగుంది. అంటే చిన్న బేబీకి అయితే ఫుడ్ తినిపించవచ్చు దీంట్లో. వీడియోలో ఏమో కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్దగానే ఉంది. ఒక ప్లేటు, ఒక జాకెట్ ముక్క, 2 తమలపాకులు, పసుపు కొమ్ము, పసుపును కుంకుమ, ఒక్కపొడి, 4 గాజులు, పసుపు దారం అనమాట. ముత్తైదులు కదా, పసుపు దారము, ఒక పువ్వు, ఆ తర్వాత ఒక అరటిపండు అనమాట. 1 అన్నా పెట్టచ్చు, 2 అన్నా పెట్టచ్చు. నేను ఇవన్నీ పెడుతున్నాను కాబట్టి ఇలా అయితే ఇచ్చానమాట. నేనైతే ఈ ఇయర్ వచ్చేసి ముత్తైదులకి అనేసి ఇట్లయితే ఇచ్చానమాట. దగ్గర నాకు ఒక 9 మెంబర్స్ ఏమో వచ్చారండి ముత్తైదులు అయితే. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా వీడియో తీసుకోవడానికి అయితే కుదరలేదనమాట. వచ్చి అర్జెంటుగా అంటే ఆ రోజు పండగ రోజు కాబట్టి అందరి ఇళ్ళకి వెళ్ళాలనేసి అర్జెంటుగా వచ్చి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు ఏమంటే కొంచెం ఫస్ట్లో వచ్చిన వాళ్ళు కాబట్టి వీడియో తీసుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే వరలక్ష్మి వ్రతానికి నేను ఇచ్చిన వాళ్ళ వాయినం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. బాగా జరుపుకున్నాను వరలక్ష్మి వ్రతం అనేది. ఇంకా మా చార్లీ ఏమంటే భయపడుతున్నాడు అనమాట. వాడు ఎప్పుడు లైట్లు ఇట్లా ఉండడం చూసినారా, ఇట్లా చూసి ఫస్ట్లో అయితే కన్నా ఇట్లా ఈ సైడ్ డోర్ నుంచి అయితే అసలు రాలేదనమాట. వాడు ఫుల్ భయపడిపోయి అంటే ఏమో ఇంట్లో పెట్టినారు, ఎవరో ఇంట్లోకి వచ్చేసినారు అని అస్సలు రాలేదనమాట. అక్కడ అమ్మవారిని చూసి గట్టిగా మొరుగుతున్నాడు అనమాట. వాడు చూసినారా ఇట్లా కూర్చుని అసలు లాగినా కూడా రాలేదనమాట. మళ్ళీ మేమే అట్లా భయపడితే ఎట్లా అన్నట్టుగా మేము మళ్ళీ దగ్గర పిలుచుకొని పోయి వదిలిపో హర్షి అంటే మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉన్నాడు అనమాట. వాడు చార్లీ చూసినాడు. హర్షి అయితే దగ్గర పోయి వదిలిందనమాట. ఇంకా చూసినారు, ఇంకా అక్కడి నుంచి అయితే కదా కొంచెం ఫ్రీగా ఉన్నాడు. అప్పటికి మేమైతే సౌండ్స్ అంటే సాంగ్స్ అవన్నీ ఎక్కువ పెట్టలేదండి. వాడు చాలా భయపడతాడు అనమాట. ముఖ్యంగా దీపావళి వచ్చిందంటే కన్నా నిజంగా వాడైతే కన్నా మా దగ్గర 10 to 15 days వరకు కూడా వాడు ఫుడ్ అనేది తినడు. ఆ సౌండ్కి భయపడిపోయి మేము అందుకే సౌండ్ ఇంకా తెలుస్తుంది కదా, ఈవినింగ్ టైం టపాసులు కాల్చే ముందే మనకి ఒక 5:30 ఆ మధ్యలోనే ఫుడ్ అనేది పెట్టేస్తాము. ఒకసారి కన్నా సౌండ్ కానీ వచ్చిందంటే భయపడిపోయి ఫుడ్ కూడా తినడు అనమాట వాడు. డ్రమ్స్ ఇంకా వినాయక చవితి వస్తుంది, ఇంకా ఏం చేయాలో ఏమో డ్రమ్స్ సౌండ్ విన్నా కూడా ఫుడ్ తినడు. ఇంకైతే 9:30 అయితే అవుతుంది అనమాట. ఇంకా అమ్మవారిని అయితే కదిలిచ్చేసేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా 3 days అయితే పెట్టుకోలేదండి. ఇంకా అందుకోసమని అమ్మవారికి అయితే హారతి అయితే అంటే దిష్టి, అమ్మవారిని ఎంతోమంది చూస్తూ ఉంటారు కదా, ఇంకా అమ్మవారికి దిష్టి తగలకుండా ఇట్లా మంగళ హారతి అనేది అంటే దిష్టి హారతి ఇచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా పెట్టేసి ఇంకా కదిలిచ్చేసినాను అనమాట అమ్మవారిని అయితే. ఇంకా కదిలిచ్చేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను మళ్ళీ అదేమంటారు మళ్ళీ అన్నీ కూడా నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను ఈసారి కదిలిచ్చేస్తే. చాలామంది ఏమంటే 3 days పెట్టుకొని అఖండం జ్యోతి అనేది పెట్టుకుంటారనమాట. అంటే జ్యోతి 3 రోజుల వరకు పెట్టుకుంటారు. నేను ఎప్పుడు పెట్టలేదండి. ఇంకా ఒకవేళ మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ట్రై చేయాలి, పెట్టేట్టుకుంటూ పెట్టుకోవచ్చు. అంతేనండి, నేను ఈ ఇయర్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నాను. మీకు కన్నా వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.